చేరుస్తారో చేతులెత్తేస్తారో? ఈటెల ముందు భారీ లక్ష్యం. బీజేపీలోకి 40 మందిని చేర్చాలి అని టార్గెట్. ముగుస్తున్న ఆషాఢం. జాయినింగ్స్ కమిటీ ఆపరేషన్స్ ప్రారంభమయ్యేనా? రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ దూసుకుపోతున్నది. కమిటీల వారీగా బాధ్యతలను చేపడుతూ ముందుకు సాగుతున్నది. జాయినింగ్స్ కమిటీ బాధ్యతలను ఎమ్మెల్యే ఈటెల రాజేందర్కు అప్పగించిన పార్టీ నాయకత్వం ఆయన ముందు భారీ టార్గెట్నే పెట్టినట్లు సమాచారం. దాదాపు 40 మంది కీలక నేతలను బీజేపీలోకి చేర్చుకోవడంపై దృష్టి సారించాలి అని ఆదేశించినట్లు తెలుస్తున్నది. కాగా ఆ టార్గెట్ను చేరుకుంటారా లేదా చేతులెత్తేస్తారా అనేది సస్పెన్స్గా మారింది. జాయినింగ్స్ కమిటీ బాధ్యతలు ఈటెలకు అప్పగించి 21 రోజులు పూర్తయ్యాయి. కానీ ఇప్పటికీ చెప్పుకోదగ్గ చేరికలు ఏవీ జరగలేదు. ఆషాఢ మాసం అంటూ నేతలు ఎవరు చేరికలకు ముందుకు రావడం లేదు. మరో 2 రోజుల్లో ఆషాఢం ముగుస్తుంది. అప్పటికైనా చేరికలు ఉంటాయా? జాయినింగ్స్ కమిటీ ఆపరేషన్ ప్రారంభమవుతుందా అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఈ నెల 27వ తేదీ తరువాత బీజేపీలోకి భారీ ఎత్తున జాయినింగ్స్ ఉంటాయని ఈటెల చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. జాయినింగ్స్ కమిటీకి సంబంధించి ఎవరి పేర్లను బయటకు రివీల్ చేయొద్దు అని బీజేపీ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఎవరు చేరుతారు అనే విషయమై ఎవరికీ క్లారిటీ లేకుండా పోయింది. ఇదిలా ఉండగా హుస్నాబాద్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డిని బీజేపీలో చేర్చుకోవడంలో ఈటెల రాజేందర్ విఫలమయ్యారని విమర్శలు వస్తున్నాయి. గత ఎన్నికల్లో ఆయన స్థానంలో సిపిఐతో పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని సిపిఐ నేత చాడా వెంకటరెడ్డికి కేటాయించారు. దీంతో నారాజ్ అయిన అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదు అని ఆయన టీఆర్ఎస్లో చేరారు. అక్కడ కూడా ఆయనకు ప్రాధాన్యత దక్కకపోవడంతో కొద్ది రోజుల క్రితమే తిరిగి హస్తం గుట్టికి చేరారు. హైకమాండ్ విధించిన ఇంత భారీ టార్గెట్ ఛేదించడం ఈటెలకు కత్తి మీద సాములా మారింది. అంతమంది కీలక నేతలను ఈటెల మెప్పించగలడా అనేది ప్రశ్నార్థకంగా మారింది. వచ్చిన నేతలందరికీ ఎలాంటి హామీలు ఇచ్చి తీసుకువస్తారు అనేది కూడా అంతు చిక్కడం లేదు. ఇదిలా ఉండగా మరోవైపు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈటెల జాయినింగ్స్కు కళ్ళెం వేయాలి అని వ్యూహరచన చేస్తున్నట్లు టాక్. నయీం డైరీని తిరిగి తెరిచి పలువురు నేతలను ఇరకాటంలోకి పెట్టాలి అనే ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలోనే ఉన్న పార్టీని వీడి నాయకులు బీజేపీలో చేరతారు అనేది కష్టసాధ్యంగా మారింది. రాష్ట్ర నాయకత్వం హైకమాండ్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేతలను చేర్చుకోవడంలో ఈటెలపై చేయి సాధిస్తారా, చేతులెత్తేస్తారా అనేది వేచి చూడాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.